హలో అందరికీ, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు జేఆర్ హోమ్ బ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి మష్రూమ్తో 65 అనేది చేసుకుందామండి. మష్రూమ్ అనేది మనకు హెల్త్కు చాలా మంచిది, కానీ మనకి ఇప్పుడు నాటు టీవీ దొరకడం లేదు కదా, అందుకని మామూలుగా ప్యాకెట్స్ తింటే తీసుకొచ్చానండి. ఈ ప్యాకెట్స్ని పెద్ద మష్రూమ్స్ వస్తే ఒక్కొక్క మష్రూమ్ని 6, 7, 8 పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. చిన్న మష్రూమ్స్ అయితే ఒక 2, 3, ఒక 4 లేదా 2 కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలాగా ముక్కలు అనేటివి మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఇలా చూస్తున్నారు కదా, ఈ సైజులో అనేటివి మష్రూమ్స్ అనేటివి కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని నీళ్ళలో సాల్ట్ అనేది వేసుకోవాలండి. సాల్ట్ వాటర్లో మష్రూమ్స్ అనేటివి వేసి నీట్గా 3-4 టైమ్స్ అనేటివి బాగా వాష్ చేసుకోవాలి. ఏమంటే మష్రూమ్ పైన డస్ట్ అనేది ఉంటుంది, మట్టి ఉంటుంది. చూడండి, అలా క్లీన్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి వచ్చేసి మసాలా ప్రిపేర్ చేసుకుందాము. మసాలా వచ్చేసి 2-3 టేబుల్ స్పూన్స్ వచ్చేసి కార్న్ఫ్లోరు, అలాగే 3 టేబుల్ స్పూన్ వచ్చేసి బియ్యపు పిండి వేసుకోవాలండి. బియ్యపు పిండి వేసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయి మష్రూమ్స్ 65 అనేది. అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి, 1.5 స్పూన్ వచ్చేసి కారం వేసుకోవాలండి. అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని సరిపడా సాల్ట్, గరం మసాలా, చికెన్ మసాలా అవి టేబుల్ స్పూన్స్ మాత్రమే వేసుకోవాలండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి 1.5 స్పూన్ వేసుకొని, ఎల్లోగా ఉంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఎల్లో కలర్లో ఉంటుంది, ఎందుకంటే నేను పసుపు వేసి ఆడిచ్చేస్తానండి. అలాగే ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వచ్చేసి ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఫుడ్ కలర్ అనేది మీ ఆప్షన్ అండి, నేనైతే వేయట్లేదు. ఏమంటే ఇంట్లోకి చేసుకుంటున్నాను కాబట్టి. బయట రెస్టారెంట్లో లాగా కావాలి అంటే ఫుడ్ కలర్ అనేది వేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ పిండిని కొద్దిగా వాటర్ అనేది వేస్తూ బాగా బజ్జీల పిండిలాగా కలుపుకోవాలండి. బజ్జీల పిండి అంటే ఎక్కువ జోరుగా లేకోకుండా మీడియంగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఉంటే సరిపోతుంది. కొంచెం నీళ్ళు వేసుకొని ఇంకొద్దిగా పల్చగా చేసుకుందామండి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా మష్రూమ్స్ అనేటివి ఇందులో వేసేసి బాగా మిక్స్ చేయాలండి. ఆ మసాలా మొత్తం కోటింగ్ అయ్యేలా చేయాలి. చూస్తున్నారు కదా, నాకు ఖచ్చితంగా ఆ మసాలా అనేది ఈ మష్రూమ్స్కు ఇలా పట్టేయాలండి. నాకైతే ఖచ్చితంగా సరిపోయింది ఆ మసాలా. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక 1/2 అవర్ అనేది వదిలేసేయాలండి. 1/2 అవర్ తర్వాత చూస్తాము. ఇప్పుడు మళ్ళీ బాగా మిక్స్ చేసేసి ఆయిల్ గ్యాస్ పైన పెట్టుకొని ఉండాలి. ఇప్పుడు ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో కాగిన తర్వాత ఒక్కొక్కటిగా మష్రూమ్ అనేది వేయాలండి. మష్రూమ్ మీడియం ఫ్లేమ్లో వేయడం వల్ల ఏమవుతుందంటే లోపలి వరకు కుక్ అవుతుంది. హై ఫ్లేమ్లో పెట్టి వేయించారంటే పైన మాత్రమే కుక్ అయ్యి లోపలంతా పచ్చిగా ఉంటుందండి. ఈ మష్రూమ్స్ అనేటివి పిల్లలు
కర్రీ చేసినా కూడా సరిగా తినరండి. అందుకనేసి మనం ఇలా పకోడా రూపంలో కానీ ఇచ్చామంటే పిల్లలు బాగా తింటారు. ఇవి ఎక్కువగా కలుపుతూ ఉండకూడదండి. ఏమంటే ఇవి సరిగా వేగవు. ఒక సైడ్ కాలిన తర్వాత మళ్ళీ తిప్పుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇప్పుడు ఒక ప్లేట్లో పేపర్ వేసి దాంట్లో వేసుకొని పెట్టాలి. చూసారు కదా. ఇప్పుడు అలాగే పచ్చిమిర్చి వచ్చేసి 2 పచ్చిమిర్చీలు చీలికలుగా చేసుకొని ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని అవి కూడా ఫ్రై చేసి మష్రూమ్ పైన వేసుకుంటే మష్రూమ్తో పాటు పచ్చిమిరపకాయలు కరివేపాకు తింటూ ఉంటే చాలా బాగుంటుందండి. చూసారు కదా గోబీ 65 ఎలా ఉందో. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఈ రెసిపీ చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఓకేనా అండి? బాయ్.